అందరికీ నమస్కారం. మన చుట్టూ ఉండే బంధాలను ఇంకాస్త తేలికగా మరింత సంతోషంగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది మనందరి జీవితంలో ఒక అందమైన మార్పుకు తప్పకుండా దారితీస్తుంది. మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, మనకు ఎంతో ఇష్టమైన వాళ్లతో కూడా కొన్నిసార్లు బంధాలు ఎందుకో బరువుగా ఉన్నాయేంటి అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి సమాధానం మనం అనుకున్నంత పెద్ద కష్టమేం కాదండోయ్, చాలా సింపుల్. అవును, చాలాసార్లు సమస్య అవతల వ్యక్తులలో కాదు, మన ఆలోచన విధానంలోనే ఉంటుంది. మనం సులభంగా మార్చుకోగలిగే ఒక చిన్న అలవాటు అంతే. మరి ఆ అలవాటేంటో చూసేద్దామా? చూడండి, మన ఆలోచన విధానంలో ముఖ్యంగా 2 రకాలుంటాయి. మొదటిది లోపం ఆలోచన. అంటే ఎప్పుడు ఏం లేదు, ఇంకా ఏం తక్కువైంది అని వెతకడం అన్నమాట. ఓ చిన్న ఉదాహరణ, స్కూల్ రిపోర్ట్ కార్డులో 90 మార్కులు వచ్చాయనుకోండి. ఆ వచ్చిన 90 చూసి సంతోషపడకుండా అయ్యో ఆ 10 మార్కులు ఎందుకు పోయాయి అని బాధపడటం. ఇక రెండోది లాభం ఆలోచన. అంటే వాళ్ళు ఎంత సాధించారు, ఎంత దూరం వచ్చారు అని గమనించడం. మనమెప్పుడూ లోపాలనే వెతుకుతూ ఉన్నామనుకోండి, మనకు నిరాశ, కోపం లాంటివే మిగులుతాయి. ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా బంధాలు బలహీనపడతాయి. మన చుట్టూ ఒక బరువైన వాతావరణం ఏర్పడుతుంది. సరే, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అదే లాభం ఆలోచన. ఇది ఒక అందమైన రహస్యం లాంటిది, మన సంబంధాలను బాగుచేసే ఒక అద్భుతమైన మార్గం. మనం మనుషులలోని మంచిని, వాళ్ల ప్రయత్నాన్ని చూడటం మొదలుపెడితే చాలు, నమ్మకం, గౌరవం వాటంతట అవే పెరుగుతాయి. ఇది ఒక చిన్న మొక్కకు నీళ్లు పోసి పెంచినట్టన్నమాట. బంధాలు చాలా బలపడతాయి. ఈ మాటను ఒక్క క్షణం నెమ్మదిగా మనసులోకి తీసుకుందాం. మనం ఒకరిని విమర్శించే బదులు ప్రోత్సహిస్తే వాళ్ళు ఎంత వేగంగా ఎదుగుతారో కదా. ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న అతి ముఖ్యమైన పాఠం. సరే, ఈ లాభం ఆలోచన నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని చిన్న చిన్న కథల ద్వారా చూద్దాం. ఇది చాలా సరదాగా ఉంటుంది. సరే, ఇప్పుడు మనమందరం ఒక తరగతి గదిలోకి వెళ్దాం. అక్కడ 2 పిల్లలున్నారు, రాహుల్, ఆశా. వాళ్ళ టీచర్లు వాళ్లతో ఎలా మాట్లాడారో చూద్దాం, ఓకేనా? ఇక్కడ చూడండి, రాహుల్ టీచర్ అతను చేసిన చిన్న ప్రయత్నాన్ని కూడా గమనించి ప్రోత్సహించారు. దానితో రాహుల్కు ధైర్యం వచ్చింది. కానీ ఆశా టీచర్ ఏమో ఎప్పుడు ఆమె తప్పులే చెప్పడంతో ఆశకు చదువంటేనే భయం మొదలైంది. చూసారా, ఒకే తరగతి గది, కానీ ఫలితం ఎంత తేడాగా ఉందో. ఇప్పుడు మనం స్కూల్ నుండి ఒక ఆఫీస్ వాతావరణంలోకి వెళ్దాం. అక్కడ అరవింద్, మనోజ్ అనే 2 ఉద్యోగులున్నారు. వాళ్ళ మేనేజర్లు ఎలా ప్రవర్తించారో గమనిద్దాం. అరవింద్ మేనేజర్ అతని కష్టాన్ని గుర్తించడంతో అరవింద్ ఇంకా బాగా పనిచేశాడు. కానీ మనోజ్ మేనేజర్ కేవలం తప్పుల్నే చూడటంతో అతను పని అంటేనే భయపడటం మొదలుపెట్టాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సిందేంటంటే, ప్రోత్సాహం మనుషుల పనితీరును చాలా మెరుగుపరుస్తుంది. సరే, ఇప్పుడు మనం స్ఫూర్తినిచ్చే 3 చిన్న కథలు విందాం. ఈ కథలు మనకు చాలా విషయాలు నేర్పిస్తాయి. రెడీనా? ఊహించుకోండి, ఒక తోటమాలి రోజూ తన మొక్కలను ప్రేమగా చూసుకునేవాడు. అవి నెమ్మదిగా పెరుగుతున్నాయని కోప్పడకుండా వాటికి నీళ్లు పోసి జాగ్రత్తగా పెంచేవాడు. నెమ్మదిగా ఆ మొక్కలు ఆరోగ్యంగా, బలంగా పెరిగాయి. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? విమర్శిస్తే ఏదీ పెరగదు, ప్రేమతో చూసుకుంటేనే ఏదైనా ఎదుగుతుంది. మొక్కలైనా మనుషులైనా అంతే కదా. ఎంఎస్ ధోని గురించి మనందరికీ తెలుసు. ఆయన యువ ఆటగాళ్లను ఎంతగానో నమ్మేవాడు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు కూడా వాళ్లకు అండగా నిలబడి ప్రోత్సహించేవాడు. అందుకే జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్ళు ఛాంపియన్లుగా నిలిచారు. గొప్ప నాయకులు ఎప్పుడూ మనుషులలోని సామర్థ్యాన్ని చూసి వాళ్లను నిర్మిస్తారు. గూగుల్ లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగులు తప్పులు చేసి వాటి నుండి నేర్చుకోవడానికి అనుమతిస్తారు. అక్కడ ఒకరినొకరు ప్రోత్సహించుకునే వాతావరణం ఉంటుంది. అందుకే అక్కడ కొత్త కొత్త ఆవిష్కరణలు ఎక్కువగా జరుగుతాయి. ఉద్యోగులు కూడా సంతోషంగా పనిచేస్తారు. ఇంతవరకు మనం చక్కటి కథలు విన్నాం కదా. ఇప్పుడు మనల్ని మనం కొన్ని చిన్న ప్రశ్నలు అడుగుదాం. చాలా సరదాగా ఉంటుంది, భయపడాల్సిన పనే లేదు. ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం ఎక్కడ ఇతరులలో లోపాలను చూస్తున్నాం? ఇంట్లోనా లేక ఆఫీస్లోనా? నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడ మంచిని చూడటం మొదలుపెట్టవచ్చో ఆలోచిద్దాం. ఇంట్లో మన వాళ్ళు చేసే చిన్న చిన్న పనులను మెచ్చుకోవచ్చు, లేదా మనతో పనిచేసే వాళ్ల కష్టాన్ని గుర్తించవచ్చు. చిన్న చిన్న మార్పులతోనే పెద్ద తేడా వస్తుంది. సరే, అయితే ఇప్పుడు మనమందరం కలిసి ఒక చిన్న సరదా ఛాలెంజ్ తీసుకుందామా? ఏమంటారు? ఈ రోజు నుంచి జస్ట్ ఒక 7 రోజుల పాటు ప్రతిరోజు మనకు నచ్చిన ఒక్కరిని మనస్ఫూర్తిగా మెచ్చుకుందాం.
వాళ్ళు చేసిన ఏదో ఒక చిన్న మంచి పనిని గమనించి వాళ్ళతో చెప్దాం. ఎంత సులభం కదూ! ఈ చిన్న మార్పు ఎంత పెద్ద అద్భుతం చేస్తుందో మీకే తెలుస్తుంది. దుర్గా సార్ చెప్పిన ఈ అందమైన మాటను గుర్తుంచుకుందాం. మన చుట్టూ ఉన్నవాళ్లు పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఆశించకూడదు. వాళ్లకు కావాల్సింది మన ప్రోత్సాహం మాత్రమే. అవును, మనం రోజు చూపించే చిన్న ప్రేమ, చిన్న మెచ్చుకోలు ఒకరోజు చాలా పెద్ద బంధాలను నిర్మిస్తాయి. ఈ చిన్న విషయాన్ని మన జీవితంలో పాటిద్దాం. మన సంబంధాలన్నీ మరింత అందంగా మారతాయి. నమస్కారం.